లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మోటా మార్కెట్ కార్పొరేటర్ కొత్తం దీపిక విమర్శించారు. ఇక మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ లబ్ధిదారులకు కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్లతో పలుమార్లు మాట్లాడినప్పటికీ ఇళ్ల కేటాయింపు విషయంలో వారు ఎలాంటి చొరవ చూపడం లేదని ఆరోపించారు. వెంటనే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా కానీ ఇంత దిక్కుమల్ల పద్ధతిని అయితే చూడలే. ఓ ఎంపీను ఎమ్మెల్యేను ఓ కార్పొరేటరు ప్రజలకు సమస్యలు చెప్పుకుంటే చేస్తామనే విశ్వాసం కలిగిస్తుండం. మేము నేను మాట్లాడతా కలెక్టర్తో మాట్లాడతా, హౌసింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా, మంత్రి గారితో మాట్లాడతా, లేదా ముఖ్యమంత్రితో మాట్లాడతా అని చెప్పేటువంటి ఆ గౌరవం ఉంది. కానీ ఇక్కడ ఎంపీ అన్నా గౌరవం లేదు, ఓ ఎంపీ అన్నా గౌరవం లేదు. అసలు అధికారులకు భయంలో భక్తు ఉన్నవా అని అనుమానం వస్తాను. ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడిన అన్న అయిపోతుందని చెప్పి నాకు ఎమ్మెల్యే కలిసినప్పుడు కూడా నేను చెప్పిన అప్రాల్ ఎమ్మెల్యే గారు, నేను ఎంపీ అయినా నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఇది శాస్త్రం కాదు సుమా, ఇది శాస్త్రమైంది కాదు, పనిచేసి పెడితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు తప్ప ఇట్లాంటి మంచి అంటే ఏదన్నా నాదేందన్నా అయిపోతుందని చెప్పి చివరికి మీరే మనం ధర్నా చేసిన కలెక్టరేట్లో. ఎంత సిగ్గుమాలిన అంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉండాలి, సిగ్గుండాలి. నేను కలెక్టరేట్లో ధర్నా పోయినా ఒక ఎంపీగా, ఎందుకంటే మా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పిపోయినా. కలెక్టర్ లేదు, రాలే, ఉన్నాయో లేదో తెలియదు, రాలే. జేసీ గారు వచ్చి హామీ ఇచ్చారు. నేను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా కానీ ఇంత దిక్కుమల్ల పద్ధతిని అయితే చూడలే. ఓ ఎంపీను ఎమ్మెల్యేను ఓ కార్పొరేటరు ప్రజలకు సమస్యలు చెప్పుకుంటే చేస్తామనే విశ్వాసం కలిగిస్తుండం. మేము నేను మాట్లాడతా కలెక్టర్తో మాట్లాడతా, హౌసింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా, మంత్రి గారు